యేసయ్య ఆయన ఎక్కడుంటే అక్కడ బలమైనటువంటి కార్యాలు జరిగాయి దేవుని బిడ్డలారా. ఆయన వాక్యాన్ని బోధిస్తూ అద్భుతాలు చేస్తూ సూచక్రియలు చేస్తూ మహత్కార్యాలు చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు గురించి అనేక బ్లేమ్స్ వస్తుంటాయి. ఈయన బయలుజూబేయుల వలన దెయ్యమును వెళ్ళగొడుతున్నాడని, దెయ్యములకు అధిపతి అని, అటువంటి ఎన్నో విషయాల్లో యేసయ్యని అనేక మంది పరిసయ్యులు శాస్త్రులు బాధ పెట్టినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు నిందిస్తున్న వారి వైపు అవమానిస్తున్న వారి వైపు ఆయన చూడలేదు. కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్టు దేవుని లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి దేవుని బిడ్డలారా. కాబట్టి క్రిస్టియన్ లైఫ్ అంటే అదొక ఛాలెంజింగ్ లైఫ్. మన జీవితాల్లో నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, వ్యతిరేకతలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా మన ప్రయాణంలో మన గురిలో ఎప్పుడు కూడా వెనుకకు తట్టు చూడొద్దని మనం వాక్యం చెప్తుంది. ముందుకు సాగిపోవాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రారంభించిన క్రైస్తవ ప్రయాణాల్లో ఎంతోమంది ఎన్నో రీతిలుగా ఆగిపోతున్నారు, సాగిపోలేకపోతున్నారు. కొన్ని సమయాలలో వస్తున్న ఆటంకాలను బట్టి, అవరోధాలను బట్టి, అభ్యంతరాలను బట్టి వారు ముందు ప్రయాణం కొనసాగించలేకపోతున్నారు. కానీ అభ్యంతరాలు రాక మానవు గాని ఎవరి వలన వచ్చిన వారికి శ్రమ అని లేఖన భాగం చెప్తుంది. నీ జీవితంలో నువ్వు ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నా నీవు బాధపడొద్దు, కానీ నీ పరిస్థితులన్నిటికీ చాలిన దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు అని రాత్రి నీకు మేము పరిచయం చేస్తున్నాం. నువ్వు అనుకోవచ్చు, ఎవరు నిన్ను పట్టించుకునేవారు లేరు, ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, సహాయం చేసేవారు లేరు, నేను ఒంటరిదానిని, నాకంటూ ఎవరు లేరు, నా కన్నీరు తుడిచేవారు లేరు, నేను యేసయ్యలో ఉన్నప్పటికీ కూడా ఇంకా నా జీవితంలో ఏంటి దుఃఖము, వేదన అనేటువంటి బాధ ఇక్కడ కూర్చొని ఒకవేళ నువ్వు ఆలోచిస్తుండొచ్చు. కానీ ఒకవేళ నువ్వు వ్యాపారవేత్తవైనా, ఒకవేళ నువ్వు స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా, ఒకవేళ నువ్వు దైవజనుడివైనా, ఒకవేళ నువ్వు ఏ బంధకాల మధ్యలో ఉన్నప్పటికీ కానీ ఈ రాత్రి నీకు శుభవార్త ఏంటంటే, నిన్ను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించే యేసయ్యను నువ్వు కలిగి ఉంటే చాలు. నీ జీవితంలో ఎన్ని తుఫానులు నీ జీవిత ప్రయాణం మీద కొట్టినప్పటికీ అవన్నీ కూడా ఆ తుఫానులను అణిచివేసిన స్వరము యేసయ్య స్వరము. కాబట్టి నువ్వు కలిగి ఉన్న దేవుడు గొప్ప దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు శక్తిమంతుడు, నీ జీవితాన్ని సరైన పద్ధతిలో నడిపించే సర్వశక్తిమంతుడు యేసయ్యను నువ్వు కలిగి ఉన్నావు. ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే చాలాసార్లు మన జీవితంలో భయము, ఆందోళన, అధైర్యం, ఒంటరితనం ఇవన్నీ క్రైస్తవులలో అనేకులు మరి వాక్యం తెలిసినప్పటికీ కూడా కొన్నిసార్లు మన జీవితాల్లో కలిగి ఉంటాం. అంతేకాక ఎవరైనా మనకి కీడు తలపెట్టినా, మనకి నష్టం కలిగించినా, మనం ఎవరైనా మనకు అన్యాయం చేసినా కొన్ని సమయాలలో వారిని గురించి మనం బాధపడుతుంటాం. మన మనసులో అవన్నీ ఆలోచనలు పెట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో సాగలేనంతగా ఆగిపోతుంటాము దేవుని బిడ్డలారా. కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక మాట నేను చెప్పాలని ఈ రాత్రి ఆశపడుతున్నాను. కొన్నిసార్లు నీ జీవితంలో అభివృద్ధి లేకపోవటానికి, సమృద్ధి లేకపోవటానికి, ఒకవేళ నీవు రక్షించబడి ఉంటావు, క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించుంటావు, దేవుని యొక్క శిలువ బలియాగం గురించి కూడా నీకు తెలుసు. అయినప్పటికీ కొన్ని సమయాలలో నీ జీవితంలో సరైన అభివృద్ధి, సమృద్ధి ఉండదు. కొన్ని సమయాలలో ఏమైపోతుంటామంటే, అయ్యో ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమైతుంది నా జీవితంలో అనే ఆలోచన నీకు కలుగుతుండొచ్చు. నేను ఉపవాసాలు ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దేవునిలో ఇంతగా ముందుకు సాగుతూ ఉన్నాను, అయినప్పటికీ ఎందుకు నా జీవితానికి విడుదల లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, మన హృదయము దేవునికి సరైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. కొన్ని సమయాలలో మనం అనుభవిస్తున్న చేదైన అనుభవాలను బట్టి మన మనస్సు పూర్తిగా కూడా దేవుని మీద ఆనుకున్నప్పుడు, ఆధారపడినప్పుడు కూడా దేవుడు ఏమి చేయలేకపోతాడు. కానీ యేసయ్య ఎంత మంచి దేవుడో, ఈ భూమి మీద ఎంత ప్రేమ కలిగిన దేవుడో ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నిజంగా క్రీస్తు గురించి మనం చదువుతున్నప్పుడు, యేసయ్య గురించి మనం వింటున్నప్పుడు మన జీవితం మార్చబడుతుంది దేవుని బిడ్డలారా. ఆయన మంచి మనసు, ఆయన ప్రేమ మన జీవితాలను మారుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవరిని చూసినా ఏదో లోపం మనకు కనబడుతుంది, కానీ క్రీస్తుని చూస్తున్నప్పుడుగా మాత్రం మన జీవితంలో కనబడేది ఏంటంటే, మనలో ఉన్న ఈ లోక సంబంధమైనది, మనలో ఉన్న పొరపాట్లు ఆయన యొక్క మహిమ ఎదుట బయలుపరచబడుతుంటాయి. ఎందుకంటే మంచివాడు, కనికరము కలిగిన వాడు, పరిశుద్ధుడు ఒకడే ఒకడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రాత్రి లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం నుంచి దయచేసి చదవండి. మీరైతే ఎట్టివారిని గూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పియుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారయ్యుండుడి. చాలు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా,
యేసుక్రీస్తు ప్రభువు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు నేను మీతో చెప్పునది ఏమనగా అని ప్రారంభించి కొన్ని మంచి మాటలు ఆయన పలుకుతూ ఉంటాడు. ఇంతకు ముందు అనేక విషయాలు ప్రవక్తల ద్వారా, దాసుల ద్వారా ప్రజలు విన్నప్పటికీ వారి జీవితాల్లో యేసయ్య మాటలు చాలా మధురంగా, మాధుర్యంగా అనపడుతుంటాయి. ఎందుకంటే యేసయ్య బోధలో ఒక విశిష్టత, యేసయ్య మాటలో ఒక శ్రేష్టత ఉంది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు చాలా దీనుడిగా, ప్రేమ కలిగిన వాడిగా తను కనబడ్డమే కాక, తన జీవితాన్ని చూపించడమే కాక, ఈ భూమి మీద తన యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటది, అసలు క్రీస్తు చేత పట్టబడిన మన జీవితాల్లో ఏ విధమైన మనస్సు కలిగి ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయనకున్న మంచి మనసు గురించి 35వ వచనంలో ఏమని రాయబడిందంటే, చదువుకుందాం. 2వ మాట, మీరైతే ఎట్టివారిని గూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులు ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. గట్టిగా చప్పలు కొట్టి యేసుని మహిమపరచుదాం. అసలు యేసు క్రీస్తు ప్రభు గురించి ఈ రాత్రి మనం ధ్యానించుకోబోతున్నాం దేవుని బిడ్డలారా. ఎందుకంటే అసలు యేసయ్య ఎవరు అనే విషయాన్ని నీ జీవితంలో, నా జీవితంలో మనం తెలుసుకున్నప్పుడు మనము ఇక ముందుకు సాగుతుంటాము తప్ప వెనుక తట్టి చూడము. ఎందుకంటే అనేక మంది ముందుగా ప్రవక్తల ద్వారా అక్కడున్నటువంటి ప్రజలు అనేక బోధలు వినుండొచ్చు. కానీ యేసయ్య బోధలో, యేసయ్య జీవిత విధానంలో ఉన్నటువంటి ప్రత్యేకతని వారితో మాట్లాడుతూ దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడంట. యేసుక్రీస్తు మనసు చూడండి, ఆయన ఎటువంటి మనసు కలిగిన దేవుడై ఉన్నాడంటే, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్న దేవుడట. ఎంత మంచి దేవుడండి యేసయ్య. చూడండి, ఆయనకు కృతజ్ఞత లేకుండా కొంతమంది జీవితాలు ఉంటుంటాయి, కొంతమంది దుష్టత్వంలో బ్రతుకుతూ ఉంటారు. కానీ అటువంటి వారి ఎడలట యేసయ్య ఉపకారం కలిగిన దేవుడై ఉన్నాడంట. ఎంత మంచి దేవుడండి ఆయన. చూడండి, అందుకని కొన్నిసార్లు మనం వింటుంటాం, ఆయన అనీతిమంతుల మీద, నీతిమంతుల మీద ఉదయింపజేస్తున్నాడు, సూర్యుని వర్షాన్ని కుమ్మరింపజేస్తున్నాడు. చాలాసార్లు దేవుని యొక్క ప్రేమను మనం ధ్యానం చేసుకుంటుంటాం, చాలాసార్లు దేవుని ప్రేమ గురించి చాలా పాటలు పాడుతుంటాం, దేవుని యొక్క ప్రేమ గురించి ప్రసంగం చేస్తుంటాం. కానీ ఆ ప్రేమ ఎంత లోతైనదో, ఎంత ఎత్తైనదో, ఎంత బలమైనదో నా జీవితంలో ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, రియల్లీ అభిషేకం ఎక్కడుందంటే దేవుని ప్రేమలోనే ఉంది. దేవుని బిడ్డలారా, అనాయింటింగ్ ఎక్కడుందంటే నీలో ప్రేమ అనే ప్రజ్వలింపజేసే వరం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గంతులు వేస్తూ నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అందుకనే బైబిల్ చెప్తుంది, ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అని. ఒకవేళ ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఆ వ్యక్తి జీవితంలో కంప్లీట్ గా నింపబడేది ఏంటంటే క్రీస్తు ప్రేమ మాత్రమే. దేవుని బిడ్డలారా, నీలో ప్రేమ ఉంటే నీలో అభిషేకం ఉన్నట్లే. నీలో ప్రేమనే ఆ యొక్క ఫలము అద్భుతంగా ఉత్పత్తి అవుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. ఎందుకంటే యేసయ్య స్వారూప్యం ఏ వ్యక్తిలో కనబడుతుందో పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని వదిలిపెట్టడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ రాత్రి ఒకవేళ నువ్వు అభిషేకం కావాలని వచ్చావేమో, అనేక సంవత్సరాల నుంచి నీ జీవితంలో ఈ యొక్క సభలకు వస్తున్నావు, గత సంవత్సరంలో వచ్చావు, బహుబలంగా నేను అభిషేకించబడ్డాను, ఇప్పుడు ఎంటీ అయిపోయాను అనుకుంటున్నావేమో, రోజు రోజుకి నువ్వు ఆత్మ దాహముతో ఉన్నావేమో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకోవాలని, దేవుడు నిన్ను నింపాలని, దేవుని యొక్క శక్తితో నింపబడాలని ఆశపడుతున్నావేమో. కానీ నేను ఒక లోతైన అనుభవంలోకి వెళ్ళినప్పుడు నీ చేత దేవుడు గొప్ప కార్యాలు చేపిస్తాడు. దేవుని బిడ్డలారా, ఎంత మంచి దేవుడు అండి ఆయన. దుష్టత్వం కలిగిన వారి పట్ల, కృతజ్ఞత లేని వారి పట్ల. చూడండి, ఎప్పుడైనా మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు, వారు మన దగ్గరికి రానప్పుడు, వారిని మనం పలకరించినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం మనసులో, ఎంత కృతజ్ఞత హీనుడండి, చాలా హెల్ప్ చేశాను, కానీ ఈ వ్యక్తి ఎంత మారిపోయాడు, కనీసం కనబడితే కూడా పలకరించట్లేదు, మాట్లాడట్లేదు అనుకుంటాం. కొన్ని సమయాలలో మనం మేలు చేసినప్పుడు అలాంటి వారి నుండి మనం ఏదైనా రెస్పాన్స్ మంచి అంటే ఒక పద్ధతి ప్రకారం మనం తీసుకున్నప్పుడు మనం అనుకుంటాం, ఇంకెప్పుడు కూడా ఎవరికి ఏమి చేయొద్దని. కానీ బైబిల్ చెప్తుంది, మేలు చేయటందు విసుకవద్దు అని దేవుని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, రియల్లీ యేసయ్య జీవిత విధానం ఒక పవర్ఫుల్ అండి. అందుకనే దయ్యాలంటాయి, సర్వోన్నతులైన దేవుని కుమారుడా మాతో నీకేం పని, కేకలు వేయటానికి ఏంటో తెలుసా కారణం?
ఆ పరిశుద్ధిని ఎదుట, ఆ సర్వోన్నతిని ఎదుట ఆయనని పాయింట్అవుట్ చేయటానికి ఈ లోకనాథునికి అధికారం లేదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే కంప్లీట్ గా దేవుడు కనికరంతో నింపబడిన వాడు, ఆయన ప్రేమతో నింపబడిన వాడు. నీవు నేను ఏ విధంగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు ఈ చివరి దినాల్లో మనల్ని ఆశపడుతున్నాడంటే, మనకి శత్రువులు ఉండొచ్చు దేవుని బిడ్డలారా, మనల్ని ద్వేషించేవారు ఉండొచ్చు, మన మీద నింద మోపుచ్చు, హేళనాస్పదంగా మన గురించి మాట్లాడేవాడు ఉండొచ్చు. కానీ వారిని మనం ఏం చేయాలంటే ప్రేమించాలని దేవుని వాక్యం చెప్తుంది ఈ రాత్రి. ఎందుకంటే ఎంతో మంది ఈ విషయంలో మనం ఫెయిల్యూర్ అవుతుంటాము కొన్నిసార్లు. నేనేమైనా తక్కువ, నేనేమైనా తీసిపోయానా అనేటువంటి మాటలు మాట్లాడుతుంటాం. చూడండి, యేసయ్య ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, ఆయన ప్రేమ సర్వోన్నతమైన ప్రేమ అండి. అది తల్లి ప్రేమ కాదు, తండ్రి ప్రేమ కాదు. కొన్ని సమయాల్లో తల్లి బిడ్డనన్నా చిన్నబుచ్చుకుంటుంటారు, పిల్లలు తల్లిదండ్రులన్నా కొన్నిసార్లు మా బిడ్డలు అన్నారని మనసు నొచ్చుకుంటారు. యేసయ్య ఎన్ని మార్లు మనం బాధ పెట్టినప్పటికీ ఆయన మనల్ని విడిచిపెట్టిన దేవుని ప్రేమ కాదండి యేసయ్య ప్రేమ. మనల్ని హత్తుకున్న ప్రేమ అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా దేవుని యొద్ద నుండి ఉపకారం తీసుకోవడానికి ఆశపడుతుంటాం, మేలులు పొందటానికి ఆశపడుతుంటాం, దేవుడు నన్ను ఆశీర్వదించాలని ఆశపడుతుంటాం. కానీ ఎప్పుడైనా మనం దేవునికి నమ్మకంగా ఉన్నామా అని మనం పరీక్షించుకున్నప్పుడు ఎన్నో అపనమ్మకమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో కనబడతాయి. కానీ యేసయ్య ఏ రోజు కూడా మనకి ఉపకారం చేయటాన్ని ఆయన వెనుక తీయలేదు దేవుని బిడ్డలారా. అందుకనే మనము బలహీనులమై ఉండగానే యేసుక్రీస్తు ప్రభువు మన కోసం ఈ భూమి మీద చనిపోయి మరణించి తిరిగి లేచాడంట. అంటే మనం భక్తిహీనులమై ఉండగానే, బలహీనులమై ఉండగానే కొన్నిసార్లు మనం ఎవరి గురించి నిందపడడానికి ఇష్టపడమండి. ఎవరైనా మనల్ని బ్లేమ్ వేస్తే కోపం తెచ్చుకుంటాం, ఎవరైనా మనకి ఏదైనా అపాయం చేస్తే పగ తీర్చుకోవటానికి ప్రయత్నం చేస్తుంటాం, లేకపోతే ఏదో విధంగా మనం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంటాం. కానీ రాత్రి నీకు శుభవార్త నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కానీ క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండి యేసయ్య మనసు కలుగుంటే నువ్వు దేనికోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. కానీ దేవుని యొక్క వరములు, దేవుని యొక్క అభిషేకం, దేవుడిచ్చే ప్రతి బ్లెస్సింగ్ నీ గుమ్మం దగ్గరకు వచ్చి తలుపు తట్టాలని నీ గురించి యేసయ్య ఆశపడుతున్నాడు. ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, గిఫ్ట్స్, వరములు దేవుడు వాడుకోవాలని ఆశ కలిగిన క్రైస్తవులు చాలా మంది ఉండొచ్చు. కానీ క్రీస్తులో ఉన్న లోతైంది దేవుని యొక్క ప్రేమ. ఈ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, నిన్న ఉండి ఈ రోజు వెళ్ళిపోయే ప్రేమ కాదు. మన పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి స్తోమతను బట్టి, మనకున్నటువంటి మరి ఆ హెచ్చింపును బట్టి ప్రజలు మనల్ని ప్రేమిస్తుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, మనం ఏ కండిషన్లో ఉన్నా, యూదా ఎంత మోసగాడండి, యేసు ప్రభుతో ఉండి ఆయన శిష్యులు అంటారు, యేసయ్య ఇతను చాలా మోసగాడు, ఎందుకంటే ఇతడు పేరు ప్రఖ్యాతుల కోసం నిన్ను వెంబడిస్తున్నాడు, నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అంటే ఒక చిన్న నవ్వు నవ్వుతాడండి యేసయ్య. ఎందుకంటే ఆయన ప్రేమ బలహీనతలను చూసే ప్రేమ కాదు, కానీ ఒక వ్యక్తిని బయటికి లాగే ప్రేమ యేసయ్య ప్రేమ. అంత మంచి ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఎందుకండి, నీకు ప్రేమ కొరతగా ఉంటే నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళు. మీ తండ్రి కనికరం గలవాడై ఉన్న ప్రకారమట మీరు కూడా కనికరం గలవారై ఉండాలి అని చెప్తుంది. మనకు కొన్నిసార్లు చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఒక పట్టణానికి, ఒక గ్రామానికి వెళ్తూ ఉంటాడు. అదే లూకాసు వార్త 7వ అధ్యాయం 11-12 వచనాలు త్వరగా చదవాలి. వెంటనే ఆయన నయీనును ఒక ఊరు వెళ్ళిచుండగా ఆయన శిష్యులు బహు జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళిచుండిరా. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకు మోసుకొని పోబడిచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆయన అతనితో అతని తల్లికి అప్పగించెను. చూడండి ఎంత మంచి ప్రేమ యేసయ్య ప్రేమ. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో మనం నష్టపోయినప్పుడు, నలిగిపోయినప్పుడు, ఇరిగిపోయినప్పుడు, పగిలిపోయినప్పుడు మనం అనుకుంటాం అందరూ మన చుట్టూ ఉన్న ఎవరు ఆ కొరతను మనకు తీర్చలేరు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో పాటు ఒక గ్రామంలో అడుగు పెడుతూ ఉన్నాడు. ఊరి గవిని యొద్ద ఒక మంచి సంఘటన జరిగింది. అదేంటంటే, ఊరి లోపటి నుంచి వెలుపటికి ఒక శవాన్ని మోసుకొని వస్తున్నారు. ఊరిలో యేసయ్య అడుగు పెడుతూ ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని, ఆయన కనికరాన్ని ఈ రాత్రి మనం ధ్యానించుకుందాం. యేసయ్య ఎవరిని ఏడిస్తే ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. కొన్నిసార్లు కొంతమంది వచ్చి అడుగుతారు, అమ్మా చాలా నష్టపోయాం, మా జీవితాలు దుఃఖము, కన్నీరు, వేదన, ఎవరు మమ్మల్ని పట్టించుకునేవారు లేరు, అందరూ ఉన్నా ఏమీ లేనట్టుగానే ఉన్నాం అని అంటుంటారు. చూడండి, ఇక్కడ బైబిల్లో ఈ తల్లి గురించి ఏం రాయబడిందంటే,
పాపం ఒక్కడే కుమారుడట. అంతేకాకుండా ఆమె విధవరాలట. ఒక విధవరాలకి భర్త లేడు, నానేవారు లేరు, ఎవరు కూడా లేరు. పోనీ తన ఎవరి మీద ఆశ పెట్టుకొని బ్రతుకుతుందంటే తన ఒక్క కుమారుడి మీద ఆశ పెట్టుకొని బ్రతుకుతుంది. ఆ ఒక్క కుమారుడు కూడా ఆ తల్లికి చనిపోతే ఇక ఎవరుంటారండి? ఎంతమంది చుట్టూ ఉండి ఓదారుస్తున్నా, ఆమె కన్నీరు తుడుస్తున్నా ఆమెకు కావలసింది ఇవ్వలేరు దేవుని బిడ్డలారా. ఈ సందర్భంలో మీతో నేను చెప్తున్నాను, కొన్నిసార్లు మన కన్నీరు తుడిచేవారు మన ప్రక్కన ఉండొచ్చు, కానీ మన కొరత తీర్చేది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే దేవుని బిడ్డలారా. ఎవరి ప్రేమ, ఎవరి యొక్క ప్రజెన్స్ మన కొరతను తీర్చలేదు, కానీ మన జీవితంలో ఉన్న కొరతను తీర్చగలిగేది యేసయ్య ప్రేమ మాత్రమే. దేవుని వర్తమానం విన్నారు కదా దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో, నీ జీవితంలో నీ కన్నీరు, నీ బాష్ప బిందువులు తుడిచి నిన్ను అర్థం చేసుకొని నిన్ను హత్తుకునే దేవుని నువ్వు కలిగి ఉన్నావనే ఈ వాక్యంలో నుంచి దేవుడు నీతో మాట్లాడుతుండగా మాతో పాటు కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించు. ఈరోజు నీ జీవితంలో అద్భుత కార్యం జరగబోతుంది. పరిశుద్ధుడమైన దేవా, నీ ప్రియ బిడ్డలు నీ వర్తమానం విన్నారు. వారి హృదయాలు వేదనతో ఆ యొక్క విధవరాలు ఏ విధంగా ఉందో నాయన, కుటుంబంలో శోధన, బాధ, పోరాటము, ఒంటరితనము, సమస్యలు నీ బిడ్డలు అనుభవిస్తుండొచ్చు. నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఇప్పుడే వారి కుటుంబాల్లో నీ ప్రేమ, సమాధానం కమ్ముకునుగా కానీ ప్రార్థిస్తున్నాను. అయ్యా, మంచాల మీద ఉన్నవారు, వ్యాధులతో సమస్యలతో ఉన్న వారిని నువ్వు హత్తుకునే దేవుడు, వారి కన్నీటిని తుడిచే దేవుడో కాబట్టి ఇప్పుడే నీ హస్తము కన్నీరు తొడవబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నలిగిపోయిన జీవితాలు, విరిగిపోయిన జీవితాలు, విడిపోయిన కుటుంబాలు, గర్భఫలం లేకుండా రోధిస్తున్న సహోదరులు, ప్రభా ఏ కండిషన్స్ లో ఎంతమంది బిడ్డలు ఉంటున్నారో వారి కన్నీటిని చూచి నిలిచిపోయే దేవుడో కాబట్టి ఇప్పుడే వారిని తాకి అద్భుతం జరిగించి వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. స్వస్థతలు జరగాలి, అద్భుతాలు జరగాలి, సూచక్రియలు జరగాలి. వారి కుటుంబాల్లో నీ కృప నిలిచి ఉండినట్లు ప్రార్థన చేస్తూ వారిని ఆశీర్వదించి నాయన, అంతేకాక ఉద్యోగాలు లేని వారికి, సమస్యలు ఉన్న వారికి, కోర్టు కేసెస్ నుంచి అన్నిటి నుండి కూడా విడిపించి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి తండ్రిని దయగలిగిన హస్తాన్ని చాపి వారి ఎగ్జామ్స్ లో జయాన్ని అనుగ్రహించి నీ కృప కుమ్మరించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ లార్డ్. నాకు 2 years నుండి థైరాయిడ్ ఉండేదండి. మరి చాలా మంది అన్నారు నీకు పిల్లలు పుట్టరు అని అన్నారు. మరి నాకు లాస్ట్ ఇయర్ December 27న మ్యారేజ్ అయింది. మరి నాకు థైరాయిడ్ సమస్య ఉండడం వల్ల డాక్టర్స్ కూడా అన్నారు పిల్లలు పుట్టరమ్మా, నువ్వు మెడిసిన్ వాడాలి అని అన్నారు. మరి లాస్ట్ ఇయర్ పాస్టమ్మ గారు మీటింగ్స్కి వచ్చానండి. January 20 అనుకుంటాను, లాస్ట్ రోజు సభల్లో వచ్చాను. అప్పుడు పాస్టర్ గారు అన్నారు నీకు థైరాయిడ్ సమస్య ఉంది, పిల్లలు పుట్టరేమో అని భయపడుతున్నావు. లాస్ట్ ఇయర్ మళ్ళీ మేము వచ్చేటప్పటికి జనవరికి నీకు కుమారుడు పుడతాడు, నువ్వు ఆ కుమారుడిని దేవుని గురించి నువ్వు పెంచాలి అనేసి పాస్టర్ గారు చెప్పారనమాట. ఆ పాస్టర్ గారు ప్రవచించిన ప్రవచనాన్ని నేను నమ్మి ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేశాను. మరి నేను నార్మల్ డెలివరీ అయ్యానండి. మరి చాలా మంది సిజరీన్ పడుతుంది అన్నారు, నార్మల్ డెలివరీ అయ్యాను. చక్కటి బాబుని దేవుడు ఇచ్చారు, ఏ అవయవం లోపం లేని బిడ్డను దేవుడు నాకు ఇచ్చారు. మా రెండో అక్క గారికి 2 times ప్రెగ్నెన్సీ వచ్చి 5th monthలో 6th monthలో పోయిందండి. పోయిన తర్వాత ఇంకా మా అత్తగారు ఆశ వదులుకున్నారు. ఎందుకైనా మంచిదని ప్రేయర్లో ఉంటుండగా మేడం ప్రేయర్ చేస్తున్నప్పుడు తన పేరు రాసి తన ప్రెగ్నెన్సీ రావాలని కాగితం అక్కడ పెట్టారు టీవీ దగ్గర. పెట్టిన 1 monthలో తనకు కన్సీవ్ అయిందండి. ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే తన థైరాయిడ్ చాలా ఎక్కువగా ఉంది. అందరు డాక్టర్స్ మీరు ఆశ వదులుకోవాలి అన్నట్టుగా మాట్లాడారు. మేడం ప్రేయర్ చేసిన ఆ కాగితం పట్టుకొని మా అత్తగారు కూడా ప్రేయర్ చేశారు. చేసినది ఇప్పుడు బాగానే ఉందండి, బేబీ కూడా బాగుందని రిపోర్ట్స్ వచ్చినాయండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కన్సీవ్ కావటం డాక్టర్స్ రిపోర్ట్స్ ప్రకారం కష్టం.
కానీ యేసయ్య లేని వాటిని ఉన్న వాటిగా చేసే గొప్ప దేవుడు అని తన రాజ్యాన్ని, తన మహిమని చాటుచుంటున్నాడు. కాబట్టి సహోదరి ప్రార్థన రిక్వెస్ట్ పెట్టింది, దేవుడు అక్కడ గొప్ప కార్యాలు చేశాడు. తనకు మంచి ప్రసవాన్ని కూడా దేవుడు దయచేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నేను చాలా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాను. అయితే బిజినెస్లు పెట్టి చాలా నష్టపోయి ఉన్నాను. ఆ పరిస్థితుల్లో లాస్ట్ ఇయర్ జనవరిలో మీటింగ్ జరిగినప్పుడు ఫస్ట్ కాల్గా పాస్టర్ ప్రవీణ్ గారు అన్నారు, నువ్వు ఒక బిజినెస్ చేసావు, ఆ బిజినెస్లో దెబ్బతిని మళ్ళీ ఇంకో బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేసావు, ఆ బిజినెస్లో కూడా నువ్వు దెబ్బతిని ఉన్నావు, దయచేసి నువ్వు ఎక్కడున్నా లేచి నిలబడు అని ప్రవచించినప్పుడు నా కోసం కాదని నేను అనుకున్నాను. ఆ పరిస్థితిలో ఇంకా మళ్ళీ నువ్వు ఆలస్యం చేయొద్దు, మళ్ళీ లేమని చెప్పి మళ్ళీ పాస్టర్ ప్రవీణ్ గారు అన్నప్పుడు నేను ఇంకా ఆలస్యం చేస్తుండగా నాలోనే తెలియనటువంటి దేవుని యొక్క శక్తి నన్ను లేపి నిల్చున్నట్టు చేసింది. నేను ఆడియన్స్లోనే ఉన్న సమయంలో మరి పాస్టర్ గారు టచ్ అని అన్నప్పుడు నేను ఆత్మ దేవుని తట్టుకోలేక పడిపోయి ఉన్నాను. అయితే ఆయన ప్రవచించారు ఏమనంటే, మళ్ళీ నువ్వు అప్పుల నుండి కూడా నువ్వు విడుదల పొందుకుంటావని చెప్పి ప్రవచించినప్పుడు మరి ఆ రీతిగానే దేవుడు నా అప్పులన్నిటి నుండి కూడా ఆశ్చర్యకరంగా, అటు నేను వేరే అప్పు కూడా చేయకుండా ఆశ్చర్యకరంగా అప్పులన్నీ కూడా తీర్చి దానికి దేవుడు సహాయం చేశాడు. ఫస్ట్ టైం మా బాబు ఆస్ట్రేలియాలో చదువుతున్నాడండి. బాబుకి ఫీజు విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు అసలు చాలా కష్టం అయిపోయింది. 1 గంటలో ఫీజు కట్టాలి. అయితే ప్రేయర్ రూమాలు బాబు ఒక ఫోటో మీద పెట్టి ప్రేయర్ రూమాలు చేసినప్పుడు బాబుకి 2 లక్షల రూపాయలు వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారండి. తర్వాత నాకు బ్రెస్ట్లో కాయలు వచ్చాయి. అప్పుడు డాక్టర్ చెప్పారు ఇది టెస్ట్ చేయించుకోవాలన్నారు. టెస్ట్కి వెళ్ళే ముందు నూనె రాసుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు ఏమీ లేదు, అంత నిల్లని చెప్పారు. 90 ఏళ్ళ ఆవిడ మా అమ్మగారు పడిపోయారు. ఫాస్ట్ గారితో ప్రార్థన చేయించినప్పుడు చనిపోతారని చెప్పారు. అయినా దేవుడు మా అమ్మని స్వస్థపరిచారు. ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది, బాగా ఉందండి. అయితే నాకు పెద్ద ప్రశ్న ఏంటండి, 2012లో సాక్ష్యం చెప్పాలని ఎన్నోసార్లు నేను ఫోన్ చేసినా కరెక్షన్ కలలేదండి. అయితే నాకు ఆపరేషన్లో చాలా ఇబ్బందులు పడితే నా అనారోగ్యంలో ఎంతో ఆయిల్ తాగి ప్రార్థనలో ఏకీభవించిన తర్వాత నా ఆరోగ్యం ఎంతో సంపూర్ణంగా ఉందండి ఇప్పుడు. అయితే మా పెద్ద అబ్బాయికి ఈ మధ్యకాలంలోనండి చర్మం కాలి ఉండి దురదల్లాగా వచ్చి మొదటి రోజు, రెండో రోజుకి నల్లగా కాలిపోయేటట్టు అయిపోయిందండి. అయితే ఈ మచ్చలు ఇప్పటికీ ఉన్నాయండి. అయితే అప్పట్లో సారుణ్ గారు ప్రార్థన రాసి ప్రార్థనలో ఏకీభవించిన తర్వాత చర్మ వ్యాధులు నివారణ అవుతాయని చెప్పేసి ప్రార్థనలో ఏకీభవించమని చెప్పారు. ఆ ప్రార్థనలో కూర్చున్న తర్వాత బాబుకి చాలా తగ్గిందండి. ఇప్పుడు దేవుడు స్వస్థత బట్టి మేము ఈ కూడికి రాగలిగామండి. ఎప్పుడు చూడని అనాయింటింగ్ మేము చూసాము ఈ 3 రోజుల మీటింగ్లోని. దేవుడు మంచి స్వస్థత వరాలు అందరూ వాళ్ళకి ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. ప్రవీణ్ గారిని, షారుణ్ గారిని ఎంతో అభిషేకంతో నింపి మాకు మంచి ఆదరణ ఇచ్చి మమ్మల్ని నడిపించినందుకు వాళ్ళకి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అద్భుతాలు ఎక్కడ కూడా ఏ సేవకులను కూడా మేము చూడలేదు. ఇటువంటి సేవకులే ఈ దేశానికి, రాష్ట్రానికి కావాలి. ఇటువంటి సేవకులే చాలా అద్భుతాలు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా కుటుంబాల ఇబ్బందులు కూడా ఈ సేవకులు చూస్తుంటే మాకు తీరిపోయినట్లుగా అనిపిస్తున్నాయి. అంత అద్భుతంగా ఉంది. ఇటువంటి సేవకులు ఇంకా మళ్ళీ ఇంకొక సంవత్సరం కూడా మళ్ళీ ఇలాగే రావాలని మేము కోరుకుంటున్నాం. చాలా మీటింగ్స్కి వెళ్ళాం కానీ ఇలాంటి అద్భుతాలు మేము ఎక్కడా చూడలేదు. మరి ఇది ఫస్ట్ రోజు నేను రావడం చాలా అద్భుతాలు జరిగినట్టు ఇది నిజమా అనుకున్నాను నేనైతే. దేవుడి నామములో అనేకమైన అద్భుతాలు చూడడానికి దేవుడు అంతగా కృప చూపించారు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా బాగుంది. ఈ ఇయర్ అయితే ఇంకా చాలా గొప్పగా అసలు దేవుడు ఎంతగా వాడుకుంటున్నాడంటే ప్రతి ఒక్కరిని చాలా ఉద్యమం అంటే అసలు చూస్తేనే చాలా దీనిగా ఉంది. అసలు మాట్లాడటం, ఒక్కొక్కరి చేతులు బిగుసుకుపోవటం, అదంతా చూస్తుంటే వేసే నిజంగా అద్భుత కార్యాలు, ఘనమైన కార్యాలు అవి కంటికి కనబడవు, చెవులకు వినపడవు. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ప్రేయర్ ఆయిల్ హ్యాండ్ కర్చీఫ్ గురించి చెప్తున్నామండి. నిత్యము అది మా ఇంట్లో వాడతామండి. కారణం ఏంటంటే అనేకమైన వ్యాధులకి ఏంటి మరి ఇంకా డాక్టర్స్ అవసరం లేదండి. నా అనుభవంతో నేను చెప్తాను. చెవు నొప్పి వచ్చినా, చెవు ఏదైనా ప్రేయర్ ఆయిల్ వేస్తే క్షణంలో మటమయమవుతుందండి. నాకు చెవులు ఇన్ఫెక్షన్ ఉంది, దురద బాగా వస్తుంది. నేనైతే ఇంకే యూజ్ చేయనండి. ప్రేయర్ ఆయిల్ ఒక్క డ్రాప్ వేసుకుంటే క్షణంలో మరి అంతటి అది కూడా కంట్రోల్ అవుతుందండి. మరి హ్యాండ్ కర్చీఫ్లు కూడా చాలా జనం మరి నమ్ముతారో లేదో తెలియదండి. 90% ప్రతి ఇంట్లోనూ ప్రేయర్ ఆయిల్, హ్యాండ్ కర్చీఫ్ ఉంటే చాలా మంచిదని నా అనుబంధం నేను చెప్తున్నానండి.
మరి ఇలాంటి వాక్యం ఈ సిస్టర్ చెప్తుంటే నేను అనేక మందికి నేను కూడా ఎన్నో ఆత్మలు రక్షించాలని భావం నాలో కలిగింది. నేను 20 రోజులు బట్టి మానసికంగా చాలా బాధపడ్డాను. అది బాధని ఇప్పుడు నేను తొలగించుకున్నా, దేవుడు నాకు తొలగించాడు.